హలో ఎవ్రీవన్, మీరు యూట్యూబ్ ఛానల్లో నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా? మీరందరూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా కంటెంట్ అప్లోడ్ చేయాలి, అసలు యూట్యూబ్ నుంచి ఎన్ని దారుల్లో సంపాదించుకోవచ్చు, ఎన్ని విధాలుగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, అసలు యూట్యూబ్ ఛానల్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వదు, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే బెస్ట్ స్ట్రాటజీస్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మీ జిఎల్ఆర్, మీరు చూస్తున్నారు జిఎల్ఆర్ టెక్ అఫీషియల్. ఫ్రెండ్స్, మీరందరికి తెలిసిన విషయమే, మనం యూట్యూబ్ మాస్టరీ అని చెప్పి ఒక కోర్స్ అనేది డిజైన్ చేశాము. ఆ కోర్స్ అనేది అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తున్నాను. మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఆ కోర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ కోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కోర్సులో ఆల్రెడీ ఒక వీడియో అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఆ వీడియోకి మంచి రెస్పాన్సే వచ్చింది. ఆ వీడియోలో మనం యూట్యూబ్ అల్గారిథం గురించి, యూట్యూబ్ అల్గారిథము ఎలా పనిచేస్తుంది, యూట్యూబ్లో ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను, వెంటనే ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఇది కంప్లీట్ డిఫరెంట్ వీడియో అనమాట. సో ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ అల్గారిథం గురించి, అల్గారిథంలో రూల్స్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, యూట్యూబ్ ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ కంపల్సరీగా రావాలి, మానిటైజేషన్ రీచ్ అయ్యి అక్కడి నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే. కాకపోతే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి. అప్పుడే మీరు యూట్యూబ్కి మీరు సెట్ అవుతారా లేదా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఆ విషయం తెలియక ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి సగంలో డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకు మెజారిటీ ఆఫ్ యూట్యూబ్ క్రియేటర్స్ యూట్యూబ్లో ఫెయిల్ అవుతున్నారంటే కేవలం వాళ్ళకి యూట్యూబ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం. అఫ్కోర్స్ మన దగ్గర స్కిల్ ఉండి కూడా ఆ స్కిల్ని యూట్యూబ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు యూట్యూబ్ గురించి కూడా మనకి నాలెడ్జ్ ఉండాలన్నమాట. యూట్యూబ్ గురించి మనకి ఏం తెలియకపోయినా నా దగ్గర స్కిల్ ఉంది, నేను ఛానల్ పెట్టేస్తాను, సక్సెస్ అయిపోతామా అంటే కష్టం. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక వీడియోలు అప్లోడ్ చేసినా, లేదంటే ఒక మంచి వీడియో అప్లోడ్ చేసినా, మీరు యూట్యూబ్లో యూట్యూబ్ గురించి నేర్చుకుంటేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. అలా కాకుండా నేను బయట చాలా కోర్సెస్ నేర్చుకుంటాను, బయట నాలెడ్జ్ చాలా ఉంది, బట్ యూట్యూబ్ బాట రాకపోతే వేస్ట్ కదా. సో నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ గురించి బాగా నాలెడ్జ్ సంపాదించుకోవాలి. యూట్యూబ్ మీద ఒక మంచి అవగాహన వచ్చినప్పుడు, యూట్యూబ్ మనకి సెట్ అవుతుందా లేదా అనే ఒక క్లారిటీ వచ్చినప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి కంటెంట్ పెట్టినా దాన్ని వైరల్ చేసుకోవచ్చు, చాలా సులువుగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంకా డబ్బులు సంపాదించుకునే విషయానికి వస్తే, యూట్యూబ్లో మనకి డబ్బులు సంపాదించుకోవడానికి 1000 సబ్స్క్రైబర్స్ అనేది కావాలి, లేదా 4000 అవర్స్ వాచ్ అవర్స్, లేదా కాదు, కంప్లీట్గా చెప్తున్నాను, క్లారిటీగా వినండి. 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ అవర్స్ కానీ వస్తే యూట్యూబ్ మానిటైజేషన్కి అనేబుల్ అవుతాం మనకి మన ఛానల్లో ఎలిజిబిలిటీ అవుతుంది. ఇదే బెస్ట్ వే అనమాట. ఇంకా చాలా దారులు ఉన్నాయి, దాని గురించి మనము మన కోర్సులో అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి, ఈ యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత కేవలం యాడ్స్ ద్వారానే డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. ఒక యాడ్స్ ద్వారానే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే నెలకు 15,000 మించి ఎక్కువ రావన్నమాట ఇనీషియల్ స్టేజ్లో. యాడ్స్ కాకుండా ఇంకా అడిషనల్గా ఎన్ని దారులు ఉన్నాయంటే చాలా దారులు ఉన్నాయి. దాంట్లో ఒకటి అఫిలియేట్ సోర్స్ అనమాట. అమెజాన్లో అఫిలియేట్ ప్రోగ్రాంలో, లైక్ వేరే ఈకామర్స్ అఫిలియేట్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని రిఫర్ చేసుకుంటే ఒక పర్చేస్కి ఇంత కమిషన్ అనేది మనకు వస్తుంది. ఇదొకటి ఉంది. నెక్స్ట్ స్పాన్సర్స్ ఉన్నాయి. చిన్న చిన్న బ్రాండ్స్ ప్రమోషన్స్ స్పాన్సర్స్ వస్తుంటాయి, అలా కూడా ఎంతో కొంత మనీ వస్తుంది. నెక్స్ట్ యూట్యూబ్లోనే మినీ మానిటైజేషన్ అని ఒకటి వచ్చింది అనమాట ఫీచరు. దీంట్లో సూపర్స్ అని చెప్పి ఒక ఫీచర్స్ అనేది ఉంది, సూపర్ థ్యాంక్స్ అని అంటారు కదా, ఆ ఫీచర్ వస్తుంది మనకి. ఎప్పుడైతే మనకి 3000 గంటల వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుందో, 1000 మంది సబ్స్క్రైబర్లు 3000 గంటల వాచ్ అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయితే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేస్తున్నారు, కానీ 3000 గంటల వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ సూపర్స్తో పాటు షాపింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. సో మన ప్రోడక్ట్స్ని మనం లిస్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. అక్కడి నుంచి అఫిలియేట్ ప్రోడక్ట్స్ని లిస్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా మనకి రెవెన్యూ సంపాదించుకోవచ్చు. ఇది కాకుండా క్రియేటర్స్కి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం సూపర్ థ్యాంక్స్తో పాటు సూపర్ చాట్ కూడా అయితే తీసుకొని వచ్చారు. సూపర్ చాట్ ఏంటంటే, లైవ్లో ఎవరైనా సూపర్ చాట్ ఒక అమౌంట్ అనేది మనకి వేయచ్చు అనమాట. అది యూట్యూబ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి, లేదంటే సెమీ మానిటైజేషన్ అయిన వాళ్ళకైనా సరే
వీళ్ళు వ్యూవర్స్ నుంచి మనకు వచ్చే అడిషనల్ సపోర్ట్ మనీ ఏదైతే ఉందో అది మన యూట్యూబ్ రెవెన్యూలో అయితే యాడ్ అవుద్ది. ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతుందో మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఒక అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చాలామందికి డౌట్ వచ్చేసి నాకు యూట్యూబ్ సెట్ అవుతుందా లేదా, అసలు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏది మెయిన్, ఏది ఇంపార్టెంట్ ఏంటి, బాగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ కమిట్మెంట్. నేను యూట్యూబ్లో పర్టికులర్గా ఒక కేటగిరీ ఆఫ్ వీడియోస్ని బాగా డెలివరీ చేయగలను, నాలో ఉన్న అడ్వాంటేజ్ ఇది, అంటే నాకు ఇది వచ్చు, నా బలం ఇది అని మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు దాని మీద యూట్యూబ్లో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు తెలిసిన ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, కంటెంట్ బాగా ఇస్తున్నారు, బట్ యూట్యూబ్ గురించి నేర్చుకోలేదు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇనిషియల్ స్టేజ్లో చాలా కష్టపడాలి, బట్ లాంగ్ రన్లో అయినా సరే వాళ్ళ ఛానల్ కొట్టుకొస్తుంది అని అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్పితే అల్గారిథం అనేది అంత పుష్ ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు మంచి కంటెంట్ అప్లోడ్ చేసినప్పటికీ వాటిని సరిగ్గా ఆప్టిమైజ్ చేయకపోతే అవి వైరల్ అవ్వడం కష్టం అనమాట. సో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనం యూట్యూబ్ను కూడా నేర్చుకోవాలి. ఇది దృష్టిలో పెట్టండి, ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే మీ కమిట్మెంట్లో ఇంకొక రకంగా కూడా మీరు ఆలోచించుకోవాలి. మీకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా లేదా, అంటే సీక్రెట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోదాం, లేదంటే ఓవర్ నైట్లో డబ్బులు సంపాదించేద్దామని అంటే అది కూడా కుదరని పని. ఎందుకంటే మనకి మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెగిటివిటీని ఎంతవరకు మీరు ఫేస్ చేయగలరు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈరోజు నేను ఎవరి జోలికి పోకుండా, ఏ కాంట్రవర్సీకి పోకుండా సైలెంట్గా వీడియోలు చేసుకుంటా, సైలెంట్గా కోర్సులు చేసుకుంటా పోయే నాలాంటి వాడికే ఈరోజు యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్స్, నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది నేను తట్టుకొని నిలబడగలననే ఒక కమిట్మెంట్ నాలో ఉంది కాబట్టి నేను ఇంకా ఈరోజు యూట్యూబ్లో ఉన్నాను, మీ ముందు ఈరోజు నిల్చొని మాట్లాడుతున్నాను. మీరు కూడా నెగిటివిటీని ఫేస్ చేయగలను, యూట్యూబ్లో ఎటువంటి సమస్య వచ్చినా ఫేస్ చేయగలననే ఒక కమిట్మెంట్ మీలో ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. లేదు నేను మధ్యలో డిమోటివేట్ అయిపోతాను అనుకునే వాళ్ళు చెప్తున్నాను, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 6 నెలలకి ఆపేసే పరిస్థితి కూడా వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన పక్క రోజు నుంచే బయట డబ్బులు ఇచ్చి వీడియో ఎడిటింగ్లు చేయించుకోవడం, బయట డబ్బులు ఇచ్చి థంబ్నెయిల్ ఎడిటింగ్ చేయించుకోవడం. అఫ్కోర్స్ మీ ఛానల్ మీద ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఒక లిమిట్ ఉంటుంది. మనకి రాదు, మనం చేసుకోలేము అనుకున్నప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం తప్పులేదు, బట్ ఒక బడ్జెట్ని కేటాయించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. నేను ఇంకా బెస్ట్ సజెషన్ నా సైడ్ నుంచి ఏంటంటే మన ఛానల్ ఫాలో అయ్యే వ్యూవర్స్కి నేను ప్రామిస్ చేస్తున్నాను, మన యూట్యూబ్ సిరీస్లో వీడియో ఎడిటింగ్ గురించి, ఫోటో ఎడిటింగ్ గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో మీరే మీ వీడియోస్ని ఎడిట్ చేయడం నేర్చుకోవచ్చు, మీరే మీ వీడియోస్ని ఆప్టిమైజ్ చేయడం నేర్చుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్ల విషయానికి వస్తే యూట్యూబ్లో మీరు గొప్పగా కనపడాలని చెప్పి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లు, మంచి మంచి కాస్ట్యూమ్స్, పెద్ద పెద్ద మైకులు, పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద స్టూడియో సెటప్లు పెట్టుకుంటుంటారు. ఇనీషియల్ స్టేజ్లో అంత ఖర్చు పెట్టడం అనవసరం అసలు. ఎందుకంటే యూట్యూబ్లో ఒక గ్రోత్ చూసి ఒక రెవెన్యూ తీసుకొని వచ్చిన డబ్బులతో మీరు రీఇన్వెస్ట్మెంట్, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇనీషియల్ స్టేజ్లో మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సపరేట్ కెమెరా, సపరేట్ మొబైల్ కాకుండా ఒక మంచి కెమెరా ఉండే ఒక మొబైల్ తీసేసుకోవడం చాలా ఉత్తమం. మళ్ళీ ఒక ₹1000 ఒక మైకు, లేదంటే ఒక 1500 ఒక ట్రైపాడ్ చాలు. అసలు ఇంట్లో ఒక గోడ ఉంటే సరిపోతుంది, సింపుల్గా మనం వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు. భారీగా మనం పెట్టుబడులు పెట్టేసి స్టార్ట్ చేసి 6 నెలలు అయింది ఇంకా నాకు గ్రోత్ కాలేదని సగంలో ఆపేసే వాళ్ళకి చెప్తున్నాను, యూట్యూబ్లో ఈ పద్ధతి మార్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు, లేదంటే మీరు యూట్యూబ్ ఛానల్ జోలికి రాకపోవడమే మంచిది. నెక్స్ట్ ఇంకొంతమంది ఎలా ఉంటారు అని అంటే వీడియో పెట్టగానే వైరల్ అయిపోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది, వీడియోలు ఎలా ర్యాంక్ అవుతాయి, ఎలాగా ఆ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొంతమంది ఎలా ఉంటారు అని అంటే బయట డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్లు కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి వ్యూస్ని కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి లైక్స్ కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి వాచ్ అవర్స్ని కొనుక్కుంటారు. జనరల్గా మీరు డబ్బులు ఇచ్చి ఒక ప్రోడక్ట్ కొంటున్నాం అని అంటే ఆ ప్రోడక్ట్ అసలు మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో అది జెన్యూనా కాదని మనం ఆలోచించాలి. ముఖ్యంగా యూట్యూబ్ అల్గారిథం ఇప్పుడు ఎలా తయారైంది అని అంటే చాలా స్ట్రిక్ట్గా తయారైంది. ఇప్పుడు అల్గారిథం ఎవ్వరూ బైపాస్ చేయలేరు దాన్ని. ఫేక్ సబ్స్క్రైబర్స్ వచ్చాయనుకోండి, ఒకటే ఐపీ నుంచి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినా ఇనీషియల్గా ఆడినా తర్వాత ఫిల్టర్ అయిపోతాయి. ఫేక్ లైక్స్ యాడ్ అయినా ఇనీషియల్గా యాడ్ అయిన తర్వాత ఫిల్టర్ అయిపోతాయి. ఇనీషియల్గా మీకు వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ ఏది యాడ్ అయినా తర్వాత అల్గారిథం డిటెక్ట్ చేసి తర్వాత రిమూవ్ అయిపోతాయి. దీని మీద ఈరోజు యూట్యూబ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే యూట్యూబ్ లాగా డబ్బులు ఇచ్చే ప్లాట్ఫామ్ తక్కువ. ఫేస్బుక్ అంటే ఏదో ఊరగాయలకు కొత్తిమీర డబ్బులు ఇస్తాయి, కానీ పెద్ద యూట్యూబ్ ఇచ్చే అంత కొంచెం ఎక్కువ అయితే ఇవ్వవు. యూట్యూబ్ అంతే అంత లక్షలు ఇవ్వకపోవచ్చు, కానీ
యూట్యూబ్లో కన్సిస్టెన్సీగా వీడియో అప్లోడ్ చేసే వాళ్ళు అయితే వేలలో అయితే సంపాదించుకోవచ్చు. సో యూట్యూబ్కి బాగా డిమాండ్ ఉంది కాబట్టి సైబర్ ఫ్రాడ్స్ కూడా యూట్యూబ్ మీద జరుగుతుంది. యూట్యూబ్ క్రియేటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇనిషియల్ స్టేజ్లో డబ్బులు ఇస్తానని చెప్పి బెట్టింగ్ యాప్ లాగా అలవాటు పడిపోయే వాళ్ళు ఉంటారు. అవి ప్రమోట్ చేసి పికలా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ కావాలా, రీచ్ కావాలా, గ్రోత్ కావాలని చెప్పి ఎవరికి పడితే వాడికి ఎంత పడితే అంత డబ్బులు వేసేసి స్పామ్కి గురవుతుంటారు. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆర్గానిక్గానే యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకోవాలనుకుంటే మాత్రమే యూట్యూబ్లోకి రండి. అంతేగాని ఓవర్ నైట్లో నేను సెలబ్రిటీ అయిపోవాలా, ఓవర్ నైట్లో స్టార్ అయిపోవాలనుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మీరు యూట్యూబ్లోకి రాబాకండి. మీకు అసలు యూట్యూబ్ సెట్టే కాదు నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొంతమంది రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ తీసుకొని యూట్యూబ్లోకి వస్తారు. అంటే ఎవరో యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నారు, ఎవరో యూట్యూబ్లో కోట్లు సంపాదిస్తున్నారని యూట్యూబ్లోకి వస్తారు. అఫ్కోర్స్ యూట్యూబ్లో కోట్లు లక్షలు సంపాదించే క్రెడిబిలిటీ ఉంది. ఎవరికి అని అంటే ఫుల్ టైమ్గా యూట్యూబ్ చేసేవాడికి, సీరియస్గా యూట్యూబ్ చేసేవాడికి, కన్సిస్టెన్సీగా యూట్యూబ్ చేసేవాడికి ఆ సదుపాయం ఉంది. కానీ ఎవరో ఏదో సంపాదిస్తున్నారు అని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన యూట్యూబ్లోకి వచ్చేసి మనం సంపాదించేద్దాం అనుకుంటే మాత్రం పొరపడినట్టే. ఎందుకంటే వాళ్ళు చేసే కంటెంట్ వేరు, వాళ్ళ కేటగిరీ వేరు, వాళ్ళ హార్డ్ వర్క్ వేరు, వాళ్ళ టీం వేరు, అసలు వాళ్ళ కంప్లీట్ వాళ్ళ లెవెల్ వేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన యూట్యూబ్ క్రియేటర్స్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన యూట్యూబ్ రావడం అనేది కరెక్ట్ కాదు. ఇనీషియల్ స్టేజ్లో ఒక యూట్యూబర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని అంటే నాలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఇనీషియల్గా ఎంత కష్టమో యూట్యూబ్ని ఫేస్ చేయడం, ఇనీషియల్గా గ్రోత్ ఎలా ఉంటుంది, ఒక వీడియోకి ఇంకొక వీడియోకి అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు గమనించుకోవచ్చు మన ఛానల్లో కూడా. సో నేను చెప్పేది ఇదే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకుంటే మంచిది. అంతేగాని బాగా ఫేమస్ అయిపోయిన యూట్యూబర్లో యూట్యూబ్ వీడియోలు చూసేసి వాళ్ళ శాలరీలు ఇవన్నీ కనుక్కొని సో మనం కూడా వాళ్ళ సంపాదించుకుందామంటే మాత్రం కుదరదు అనమాట. సో ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి యూట్యూబ్లో. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, రోజుకి ఒక వీడియోనో లేదంటే వారానికి ఒక వీడియోనో లేదంటే వారానికి 2 వీడియోలోనో లేదంటే మీరు ఏ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ రోజు కూడా పర్టికులర్గా ఒక టైం కానో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీ సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది అనమాట. పలానా రోజు పలానా వారం లేదంటే పలానా టైంకి ఒక వీడియో వస్తుంది అని వాళ్ళు రెడీగా ఉంటారు. యూట్యూబ్ అల్గారిథం కూడా పుష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో ఎంతమందికి రికమెండ్ చేయాలా, ఎవరికి రికమెండ్ చేయాలనేది అల్గారిథంకి బాగా తెలుసు. సో మీరు టైం టు టైం డేట్స్ మార్చుకుంటే ఇష్టం వచ్చిన టైంలో వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకొని, అంటే ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పి 10 వీడియోలు అప్లోడ్ చేసేసి రేపు టైం లేదని చెప్పి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయకుండా ఉంటే అది కన్సిస్టెన్సీ అవ్వదు. టైం ఉన్నప్పుడు ఎక్కువ వీడియోలు షూట్ చేసుకోండి, తప్పు లేదు. ఎందుకనంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. సో టైం ఉన్నప్పుడే మీరు షూట్ చేసేసుకోండి, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన షెడ్యూల్ చేయండి ఆర్గనైజ్డ్గా. ఒక వీక్ ఒక వీడియోను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారా అండి. రేపు మీరు టైం లేకపోయినప్పటికీ, వీడియో షూట్ చేయలేకపోయినప్పటికి కూడా, మీ దగ్గర కంటెంట్ లేకపోయినప్పటికి కూడా ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ ఈ రోజు దాకా మీరు షెడ్యూల్ చేసుకున్నారు కాబట్టి అవి యూట్యూబ్లోకి పోతూ ఉంటాయి. మీకు ఒక టైం అనేది మిగులుతుంది. ఈ టైంలో మీరు మళ్ళీ కంటెంట్ ప్లాన్ చేసుకొని మళ్ళీ వీడియోస్ షూట్ చేసుకొని మళ్ళీ ఆ షెడ్యూల్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అల్గారిథం ఫ్లోని డిస్టర్బ్ చేయలేదు, మీ కన్సిస్టెన్సీని కూడా తప్పకుండా ఉంటుంది అనమాట ఈ టెక్నిక్ని ఫాలో అయితే. సో ఇదనమాట చాలామందికి డౌటు. టైం ఉంది కదా అని అని వీడియోలు పెట్టేస్తుంటారు. రోజుకి 2 వీడియోలు, 3 వీడియోలు, 5 వీడియోలు, అన్ని వీడియోలు పెడితే యూట్యూబ్ అల్గారిథం పుష్ చేయదు. నేను అల్గారిథం గురించి ఆల్రెడీ వీడియో చేశాను, డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మన యూట్యూబ్లో ఎలాగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి యూట్యూబ్ మాస్టర్ అనే కోర్స్ డిజైన్ చేశాం కాబట్టి ఈ కోర్సులో మనకి డైలీ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ ప్లేలిస్ట్లో ఈ కోర్స్ అనేది కనిపిస్తుంది. ₹1 కట్టకుండా ఫ్రీగా మీ కోర్స్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇదమ్మా మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వ్యూవర్స్కి నేను చెప్పేది, యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి కూడా నేను చెప్పేది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు యూట్యూబ్ కోర్సులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూషన్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియో అసలు నేను మీకు క్లారిటీగా చెప్తాను. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో లోగోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఛానల్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి. అంటే యూట్యూబ్లో ప్రతి వీడియోని ఆప్టిమైజ్ చేస్తాము, కానీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఆప్టిమైజ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. యూట్యూబ్ ఛానల్ సర్చ్ రిజల్ట్కి ఎలా రావాలో చూపిస్తాను. యూట్యూబ్ ఛానల్లో బ్యానర్స్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. థంబ్నెయిల్ ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ మనకి మన ఛానల్లోనే దొరుకుతుంది. ఓకేనా? మీరు ఎటువంటి ఛానల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి పెయిడ్ కోర్సులు కొనాల్సిన అవసరం లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకోసం నేను
యూట్యూబ్ కోర్స్ అనేది లాంచ్ చేశాను. ఎందుకంటే మనకి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో మిమ్మల్ని ఉద్దేశించి నేను ఈ కోర్స్ అనేది డిజైన్ చేశాను. మనకి డైలీ అప్డేట్స్ ఈ కోర్స్ మీద నేను లాంచ్ చేస్తూ ఉంటాను. మిస్ కాకూడదంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదనమాట ఈ వీడియో. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే జాగ్రత్తలు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో. జై హింద్.